పరమేశ్వర్ గారు మొత్తంగా చూస్తాం ఏంటి మినిట్ మ్యాన్ 3 అనేది ఈ రోజు తెర మీదకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మినిట్ మ్యాన్ 3ని ఎందుకు అమెరికా తెర మీదకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది? సో పరీక్షలు కూడా జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. సో ఏంటి అసలు ఈ మినిట్ మ్యాన్ 3 వెనకున్న వ్యూహం ఏంటి? వ్యూహం ఏం లేదండి, పాస్చరింగ్, గ్రాండ్ పాస్చరింగ్ అంతే. దీనికి మేము న్యూక్లియర్ కేపబుల్ మిసైల్ ని ఖండాంతర క్షిపణి అంటాం, ఐసీబీఎం అంటాం, దాన్ని మేము టెస్ట్ చేసాము. మేము అవసరమైతే అది వాడడానికి కూడా జాంకము, మీరు ఒకవేళ తగ్గకపోతే ఒక మెసేజ్ ఇవ్వడం అంతే. ఇట్స్ ఆల్ వార్ పోస్టరింగ్ అంటారండి. దానిలో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ వాళ్ళు చూపించి వాళ్ళు అది వాడేస్తారు వెంటనే అని అనుకోవడం కాకపోవచ్చు కానీ, బట్ ఏంటంటే పోస్టరింగ్ అండ్ భయపెట్టడం అనమాట. ఆల్రెడీ చచ్చిన పావుని ఇంకా భయపెట్టడం అనమాట, అంతకన్నా ఏం లేదు ఇది. బట్ అదర్వైజ్ నాకు ఒక డిఫరెంట్ వ్యూ ఉందండి ఈ వార్ గురించి. దిస్ ఇస్ వన్ టిపికల్ వార్, అంటే ఏ యుద్ధంలోనూ అదే ఉంటుంది. బట్ ఈ వార్ లో ఇద్దరు కరెక్ట్ కాదు, ఇద్దరు తప్పు కాదండి. సో యుఎస్ఏ ఇజ్రాయెల్ వైపు కరెక్టే ఉంది, వాళ్ళ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి, అట్లాగే ఇరాన్ వైపు వాళ్ళ రైట్ వాళ్ళకు ఉంది. ఇరాన్ ఏముంటుంది, నేను ఆపుతానన్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు యుద్ధం ఎందుకు చేశారు, మీరు అటాక్ ఎందుకు చేశారంటుంది. కానీ అటువైపు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫైట్స్ లో వాళ్ళు 35,000 మందిని చంపేశారు లాస్ట్ 2-3 months లో. ఎందుకు చంపుతున్నారు మీరు? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెస్ట్ అవుతుంటే, పీస్ఫుల్ ప్రొటెస్ట్ అవుతుంటే దానికి ఆన్సర్ లేదు. ఓకే, అది వాళ్ళ అంతర్గత విషయము, మనం పట్టించుకోకర్లేదు. 2, మీకు లాస్ట్ జూన్ లో 12-day వార్ అయినప్పుడు మీకు సుమారు 297 పౌండ్ల ఎన్రిచ్డ్ యురేనియం ఉండేది. అది 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉన్నది. ఇప్పుడు 90% ఎన్రిచ్డ్ యురేనియం 605 పౌండ్లు అయిపోయాయి వచ్చే 8 నెలల్లో 9 నెలల్లో. ఎలా చేశారు మీరు? మీకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో మీరు చేయకపోతే? సో మొహమ్మద్ బిన్ సల్మాన్ ఇంకా ఇజ్రాయెల్ మాట ఏంటంటే, వాళ్ళు మనని మాటల్లో పెట్టి ఏమర్చి వాళ్ళ యురేనియం ఎన్రిచ్మెంట్ ప్రాజెక్ట్ ని స్పీడ్ ట్రాక్ చేసుకుంటున్నారు. వాళ్ళు న్యూక్లియర్ డివైస్ తయారు చేయడానికి వెళ్తున్నారు, మనం వెయిట్ చేయడం వేస్ట్ అని యుఎస్ఏతో మాట్లాడి వాళ్ళు ఈ అటాక్ చేశారని క్లియర్ గా తెలుస్తుంది. అలా చేస్తుంటే మరి, అండ్ ఇరాన్ ఏమంది, ఖమైనీనే అన్నాడు, నాకు ఒకవేళ న్యూక్లియర్ డివైస్ వచ్చిందంటే ఫస్ట్ నేను ఇజ్రాయెల్ మీద వాడతాను అని. ఇజ్రాయెల్ మీద వాడితే మరి దెబ్బతినేది మిడిల్ ఈస్టే కదా. అందుకని ఇజ్రాయెల్ పానిక్ అవ్వడం, సౌదీ అరేబియా పానిక్ అవ్వడం అనేది చాలా న్యాచురల్ విషయం అది. సో తప్పు ఇద్దరు వైపులో ఉంది. ఎంగేజ్ చేసేటప్పుడు ఫుల్ గా ఎంగేజ్ చేయాల్సింది, ఎంగేజ్ చేయలేదు. డిసెంగేజ్ చేసేటప్పుడు ఫుల్ గా డిసెంగేజ్ చేయాల్సిందే, ఫుల్ గా డిసెంగేజ్ చేయలేదు. సో అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్, ఇరాన్ లాస్ట్ 10-12 years లో, స్పెషల్లీ ఆఫ్టర్ October 7 అటాక్ లో అయిన తర్వాత, October 7 అటాక్, హమాస్ అటాక్ అయిన తర్వాత నుంచి ఆల్మోస్ట్ $5 billion హమాస్ కి, హజ్బుల్లాకి, హౌతీ రెబెల్స్ కి క్లియర్ గా ఇచ్చినట్టు దాఖలాలు ఉన్నాయి. $5 billion మీరు వాళ్ళకి ఇచ్చి ఏం రిసీవ్ చేద్దామని ట్రై చేస్తున్నారు మీరు? అంటే వాళ్ళని వెపనైజ్ చేస్తున్నారు, వాళ్ళకి మనీ ఇస్తున్నారు అంటే దెన్ యువర్ వెపనైజింగ్ దెమ్ అగేన్స్ట్ జూసే కదా. రైట్. సో కాన్ఫ్లిక్టింగ్ ఇది ఉందండి. అంటే ఇరాన్ పెద్దేమి పుణ్యాత్ములేం కాదు, ఖమైనీ పెద్దేమి పుణ్యాత్ముడేం కాదు. ఆయన చంపి ఆయన దేశం మీద యుద్ధం చేయడం తప్పని చెప్పడం, నేను ఆయన చంపి ఆయన దేశం మీద యుద్ధం చేయడం తప్పు అని కూడా నేను అనట్లేదు. ప్రిన్సిపల్లీ రాంగ్ అండి, బట్ ఇరాన్ కూడా తప్పులో ఉంది అని చెప్తున్నాను క్లియర్. ఇదే అంశం గురించి చర్చిద్దాం.